అవును కదా. ఒక్కొక్క రోజు తడివి దాన్ని వెండి బంగారం మాకేమీ తక్కువ లేదు తండ్రి. అవునవునమ్మా. సంతాన సౌభాగ్యం కూడా ఎక్కువగానే ఉన్నది కదా. అవును కదా. అయినా కూడా కులము చెప్పడానికి 60 కులములు ఉన్నారు కానీ కోతులు వచ్చి పడకి వేళ ఆడబల సంతానం లేదంటే మీ కలి క్షేత్రంలో తపస్సు పట్టు అడుదేవా. అమ్మా భక్తురాల, అదేంటి మాటలు పలుకుతున్నావమ్మా భక్తురాల? ఆడవాళ్ళ సంతానం కోసం మా కదిరి కోగిలికి వచ్చి వాళ్ళకి ముగ్గులు పోసి తపస్సు పడుతున్నాను అంటున్నావు కదా. అబ్బాయి కాపు చేసుకో, అట్లే చూపుతావా? అదేమేమి కొట్టేస్తారు ఇదే చేసిందే. అమ్మా భక్తురాల, ఆడవాళ్ళ సంతానం ఇస్తే ఏమి జరిగినో తెలిపిదము ఆలకించమ్మా. అమ్మాయిన వెన్న భక్తురాల, హరి భక్తురాల, ఓ భక్తురాల, మాటలు సంతానము అంటున్నావు కదా. అమరితే ఆడ జన్మకి అది కొంచెం సుఖము జరుగును. అమరకపోతే ఆ ఆడబిడ్డ అగసాట్ల పాలు ఆవునమ్మ భక్తురాల. పట్టిన తపస్సు వదిలి నీ పాలికొండ చేరమ్మ భక్తురాల. ఎటువంటి మాటలు పలుకుతున్నారు తండ్రి. అవునమ్మా. అటువంటి పాలిగొండలు విడిచి ఈ గది క్షేత్రానికి చేరవచ్చి అవును కదా ఈ పాద పూజలు చేసినా కూడా ఈ పేద భక్తుల పైన కాచిన కనికరము జరగలేదా తండ్రి? లేదమ్మా భక్తురాల. అయినా కూడా ఈ గది క్షేత్రంలో నాకు ఆడభక్తులు ఇవ్వకపోతే ఏమి జరిగినో తెలిపేది అదేమి జరిగినో తెలుపమ్మా భక్తురాల.
పొన్నుటిని 10 గడియలకు పాల జన్మించును. ఆ పుట్టబోయే చిన్న బాలకి చిన్నమ్మ అని పేరు పెట్టి పుట్టిన 18 ఏళ్ళకి మా కదిరి కోగిలి పంపు మా భక్తురాల. అలాగే పంపదని తండ్రి మహాని బావా. అలాగే బయలుదేరదమ్మా. మాటలాడకో మాయమ్మ